భయపడి సచ్చిండ్రా బాబు. పొద్దున్న లేచి ఎవడి మొఖం చూసినో మా ఆయన చేతులు ఈరోజు అయిపోయినా అనుకున్నా. అసలు ఏం జరిగిందంటే మన చికెన్ తీసుకొచ్చినప్పుడు కొంచెం చికెన్ తీసి పక్కకు పెట్టినా అంటే మెత్తటి ఉంటది కదా బొక్కలు లేకుండా, అది తీసిన 4 ముక్కలు తీసి పక్కకు పెట్టింటే అయిపోయేదానికి తెచ్చింది అర్ధ కిలో చికెన్ అయితే అల్లం మెత్తటి ముక్కలు మొత్తం తీసేసరికి బొక్కల్లో పెయిన్ లేవు, కూరలా పిచ్చ తిట్టిండు. ఆయన చూసే వరకు నేను చికెన్ దాచిపెట్టిన అన్న సంగతే మర్చిపోయినారా. ఫ్రిడ్జ్ లో చూస్తే తిడతాడని కూరగాయల కవర్లు వెనకకు పెట్టినా. అయినా కానీ చూసిండు మహానుభావుడు 4 కళ్ళు పెట్టుకున్నట్టున్నాడు. ఏం చేద్దన్నా ఆ బాధ నాది. ఊకే షాపింగ్ పంపి తీసుకురమ్మంటేనేమో తిడతాడు. అందుకే తెచ్చినప్పుడే దాంట్లోకెళ్ళి సగం నొక్కి పక్కకేస్తా అనమాట. అంటే ఒకే దాంతో ఒక రెసిపీ చేసే బదులు దాంట్లోనే 2 రెసిపీస్ చేస్తే మనీ మిగిలిచ్చింది అన్న అయితే కదా, అది అర్థం చేసుకోరు. ఇంతకీ నేను ఆ చికెన్ ఎందుకు తీసిన అంటే పిజ్జా ప్రిపేర్ చేద్దామని. లాస్ట్ టైం నేను చేసినప్పుడు అస్సలు తినలేదనమాట. ఆ రోజు ట్యూస్డే ఉండే మా వాళ్ళకి దిష్టి తగిలింది. తినబుద్ధి అయినా తినలేని పరిస్థితి. చీజ్ ఒకటి నా దరిద్రానికి ఎంత గీకేసి కుప్పడి వేసినా కూడా గింతనన్నా సాగుతలేదు. అదే మనం బయట కొనుక్కున్న పిజ్జాలు ఎంత మంచిగా తాగుతాయి చూడండి. అట్ట కతుక్కపోయింది. దానికి ఎక్కడ మాడిపోతుందో అని కొంచెం తొందరగానే తీసిన ఊడొస్తుంది బయటికి. టేస్ట్ పర్లేదు బానే ఉంది, కానీ బయట తినే పిజ్జాతో మాత్రం అస్సలు కంపేర్ చేయలేము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇట్లా నెక్స్ట్ మంచి రెసిపీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఏం చేయమంటారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ అయితే సూపర్ ఉంది కదా. జస్ట్ 300 బడ్జెట్ లో వచ్చింది. క్వాలిటీ అదిరిపోయింది. ప్యాంట్ కుర్తా వస్తుంది అనమాట. ట్యాగ్ చేస్తాను చూడండి.